నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు దుర్గాపురంలో నూతనంగా నిర్మించిన చిట్యాల ఐలమ్మ కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విష్ణు వెట్టి చాకిరీ నిర్మూలనకు జీవితాన్ని త్యాగం చేసిన వీరవనిత ఐలమ్మ అంటూ కితాబు క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా శుభమస్తు సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ లో లక్కీ డ్రాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు కస్టమర్లని ప్రోత్సహించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని స్పష్టం. ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు దేశంలో ఎక్కడా లేని విధంగా క్రీడలను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని వెల్లడి. సామాన్యులకు వివాహాది శుభకార్యాలకు భారమైన ప్రస్తుత తరుణంలో పేద ప్రజల అభిరుచికి తగ్గట్లుగా కళ్యాణ మండపాన్ని ప్రారంభించుకోవడం సంతోషదాయకమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు అన్నారు. దుర్గాపురంలో 55.85 లక్షల వ్యయంతో నిర్మించిన చిట్యాల ఐలమ్మ కళ్యాణ మండపాన్ని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషు స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాంతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. వెట్టి చాకిరీ నిర్మూలన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ధీర వనిత చిట్యాల ఐలమ్మ పేరు మీద కళ్యాణ మండపాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మల్లాద్ విష్ణు అన్నారు. పేద సామాన్య ప్రజలందరూ అట్టహాసంగా పెండ్లి వేడుకలు జరుపుకునే విధంగా సకల హంగులతో కమ్యూనిటీ హాల్ ని నిర్మించి ప్రారంభించుకున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరే ప్రభుత్వం సాటిరాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వైసీపీ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం మాట్లాడుతూ రజక సామాజిక వర్గానికి అన్ని విధాల అండదండలు అందించడంలోనూ మల్లాద్ విష్ణు గారు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారని చెప్పారు. ఎమ్మెల్యే ఒక్క మాటతో ప్రైవేట్ కళ్యాణ మండపాలకు దీటుగా దుర్గాపురంలో రజక కళ్యాణ మండపాన్ని నిర్మించుకున్నట్లు తెలిపారు. ఆయన చొరవతోనే గాంధీనగర్ లో వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. అటువంటి నాయకుడిని గౌరవించుకోవటం మన బాధ్యత అని తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో 30వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ జానారెడ్డి, ఏపీ రజక సంఘం అధ్యక్షులు కందగట్ల శ్రీనివాసరావు, నాయకులు కురిటి శివ, శనగశెట్టి హరిబాబు, పిల్లుట్ల వంశీ, లంకా కుమార్, శీలం భవానీరెడ్డి, బొప్పన గాంధీ, మండారాము, కగ్గా పాండు, ఎర్రంశెట్టి శ్రీనివాస్, బాడిద అప్పారావు, కూనప్రెడ్డి అనిల్, బిబి ఆచారి, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీని పేరు చిట్యాల ఐలమ్మ సామాజిక కళ్యాణ మండపం. కాకపోతే ఏంటంటే ఈరోజు నిన్న మొన్న వరుసనే 3 రోజులు 4 రోజులు సెలవులు వచ్చి ఈరోజు ఎలాగైనా సరే దీన్ని రంగగారి వర్ధంతి రోజున దీన్ని ప్రారంభించాలి అనే ఉద్దేశంతో ఈరోజు చేసాము. దానికి సంబంధించినటువంటి అన్ని హంగులు కూడా పేరుతో సహా అన్నీ వీలైనంత త్వరలో వస్తాయి. ఎందుకంటే అభివృద్ధి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా తీసుకోండి, మా నియోజకవర్గంలో ఏ డివిజన్లో అయినా సరే, ఏ ప్రాంతాల్లో అయినా సరే సామాజిక భవనాలు కానీ, రోడ్లు కానీ మొత్తం అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కళ్యాణ మండపం అంతా కూడా ప్రజలకి కార్యక్రమాలు చేసుకోవడానికి ఫీజులు అధికంగా లేకుండా అందుబాటులో ఉండే విధంగా కూడా చేయడం జరుగుతుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇలాంటి కళ్యాణ మండపాలు కానీ ఆ పక్కనే మనం గులాబీ తోటలో వాకింగ్ ట్రాక్ కానీ లేకపోతే అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అక్కడ ప్రజలందరికీ కూడా. అందుకనే ఒక పెద్ద డయాస్ లాగా కట్టించి లైటింగ్ పెట్టించి దాని పేరు ఈరోజు ప్రారంభించాం. వంగవీటి మోహన్ గారు వారిది అని విగ్రహం పక్కన ఉంది కాబట్టి ఆయన పేరు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మా దివంగత నేత స్వర్గీయ వంగవీటి మోహన్ గారి 35వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన చనిపోయి 35 సంవత్సరాలు కావస్తున్నా కూడా ప్రజల్లో కానీ ప్రాంతాల్లో కానీ ఏ ఏరియాలోనైనా ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ ఆదరణే ఆయన యొక్క రాజకీయ దానికి స్ఫూర్తిదాయకం అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఆ రోజు ఆర్థికపరమైనటువంటి వనరులు కానీ ఇప్పుడున్నటువంటి అండ్ సామాజిక పరిస్థితులు కానీ ఆ రోజు అందుబాటులో లేకపోయినా అనేక వర్గాలతో
ఆయన కొట్లాడుతూ ఉన్నత వర్గాల మీద ఆయన పోరాటం చేశారు. బడుగు బలహీన వర్గాలకి పేద వర్గాలకి ఆయన కొమ్ము కాసినటువంటి కేవలం ఒక కారణం చేతే ఆయన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుయాయులు తుదిముట్టించడం జరిగింది. ఈరోజు 27వ డివిజన్లో ఈరోజు గులాబీ తోటలో కూడా రంగన్న విగ్రహం ఓపెనింగ్ చేయటం అయింది. అలాగే ఇక్కడ ఐలమ్మ చిట్యాల ఐలమ్మ కళ్యాణ మండపం కూడా ఇక్కడ ఓపెన్ చేయటం కూడా జరిగింది. మాకు ఈ సహాయ సహకారాలు అందించిన మా జగనన్నకు అలాగే మా పెద్దన్న అయినటువంటి విష్ణన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ ఒకసారి మేము క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు 2018లో కూడా అన్నారు, మీరు ఇక్కడ కట్టించలేరు, ఇక్కడ కళ్యాణ మండపం అన్నారు. నిజంగా రజకుల్లో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. ఇక్కడ నేను గెలిచి ఇక్కడ నేను కళ్యాణ మండపం అన్నది ఓపెన్ చేయటం కూడా నాకు సంతోషంగా ఉంది. ఇక్కడ ఎంతోమంది మమ్మల్ని ఎన్నన్నా కూడా మాది చేతల ప్రభుత్వమే కానీ చేసేదే కానీ చేయింది కాదు. జగనన్న మాటిస్తే మడం తప్పుడు. అలాగే మా పెద్దన్న విష్ణన్న కూడా మాకు సహాయ సహకారాలు ఎప్పుడు మాకు అందిస్తూనే ఉన్నాడు. అలాగే గాంధీనగర్లో కూడా ఐలమ్మ విగ్రహం కూడా అతి త్వరలో ఓపెనింగ్ కూడా చేయటం జరుగుతుంది. అప్పుడు ప్రత్యేకంగా అందరికీ మేము తెలియజేస్తాము. అలాగే ఇక్కడ విచ్చేసిన రజక సోదరులందరికీ అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గర్వించదగ్గ విషయం. కారణం ఏంటంటే పేదవాడి గుండె చప్పుడు వంగవీటి మోహన్ రంగ గారు విగ్రహం ఓపెనింగ్, అదేవిధంగా తెలంగాణ వీరనారి సర్దార్ చిట్యాల ఐలమ్మ సామాజిక భవన్ కూడా రజక జాతికి అంకితం చేసిన రోజు. ఆ సందర్భంగా ఈరోజు గర్వించదగ్గ విషయం అని నిర్మోహమాటంగా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ చిట్యాల ఐలమ్మ సామాజిక భవన్ నిర్మాణం అనేది గతంలో ఆలు లేదు సోలు లేదు అనే ఆలోచనతో ఒక హాల్ కట్టడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత సచివాలయ వ్యవస్థని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ ఏర్పాటు కోసం ఆ హాల్ని సచివాలయ వ్యవస్థ తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. మట్టిలో మాణిక్యాలను గుర్తించి ఆపై వారిని జాతీయ అంతర్జాతీయ వేదికలపై పోటీ పడేలా తీర్చిదిద్దాలనే ఉన్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసిన ఆడుదామాంధ్ర జిల్లా స్థాయి క్రీడా సంబరాలు క్రీడా స్ఫూర్తి తరంగాల మధ్య మంగళవారం మాకినేని బసవ పున్నయ్య మున్సిపల్ కార్పొరేషన్ మైదానంలో విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆడుదామాంధ్ర అందరి ఆటల క్రీడా పండుగ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాద్ విష్ణు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ ధిన్కర్ పున్కర్, అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారిణి డిప్యూటీ కలెక్టర్ వెన్నం జ్యోతి సురేఖ, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, క్రీడాకారులు తదితరులు హాజరయ్యారు. తొలుత ఎంకే బేగ్ శుభోదయ ఉన్నత పాఠశాలల విద్యార్థులు మార్చ్ పాస్ట్ నిర్వహించి అతిథులకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం శాసనసభ్యులు మల్లాద్ విష్ణు జాతీయ పతాకాన్ని, జ్యోతి సురేఖ విఎంసీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆడుదామాంధ్ర మస్కట్ ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ క్రీడల ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ప్రతిభను గుర్తించి మట్టిలో మాణిక్యాలను వెలికితీసి ప్రోత్సహించే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా ఆడుదామాంధ్ర క్రీడా పండుగను ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ మెగా ఈవెంట్ డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10 వరకు జరుగుతుందని, జిల్లాల్లోని 605 సచివాలయాల పరిధిలో దాదాపు 1.17 లక్షల మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ విభాగాల్లో 11,000కు పైగా టీంలు ఆడనున్నాయని వెల్లడించారు. 15 ఏళ్లు దాటిన ఔత్సాహిక క్రీడాకారులు ఆడేందుకు ఇది గొప్ప అవకాశమన్నారు. అనంతరం మల్లాద్ విష్ణు మాట్లాడుతూ ఆడుదామాంధ్ర క్రీడా పోటీలు రాష్ట్ర క్రీడా రంగంలో గొప్ప మైలురాయి అని అన్నారు. ఆరోగ్య ఆంధ్రతో పాటు గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని క్రీడల ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ క్రీడా సంబరాలను గుంటూరులో లాంఛనంగా ప్రారంభించారన్నారు. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని చేరుకునేందుకు క్రీడాకారులు కృషి చేయాలన్నారు. ఇందుకు అర్జున అవార్డు గ్రహీత వన్నం జ్యోతి సురేఖను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో క్రీడలకు రాజధానిగా విజయవాడ ఉందని, సెంట్రల్ నియోజకవర్గంలో 96 సచివాలయ పరిధిలో 20,885 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటే ఈ పోటీలు ఎంత ప్రతిష్టాత్మకమైనవో పెద్దవో తెలుస్తుందన్నారు. సెంట్రల్ నియోజకవర్గం క్రీడాకారులు రాష్ట్ర స్థాయి విజేతలుగా నిలవాలని ఆకాంక్షిస్తున్నానని, కార్పొరేటర్లకు కీలక స్వభావంతో క్రీడలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే విష్ణువర్ధన్ సూచించారు. రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయి ఆడుదాం ఆంధ్ర అని చెప్పని విద్యార్థుల్ని, యువతని వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో, అలాగే ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారుల్ని వెలుగులోకి తీసుకురావాలి అని సచివాలయం స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గం, అలాగే జిల్లా, మన రాష్ట్ర స్థాయి ఇన్ని స్థాయిల్లో పోటీలు నిర్వహించి ప్రధానంగా 5 క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, షటిల్ కానీ, ఖోఖో కానీ, కబడ్డీ కానీ ఇవన్నీ కూడా వీటిని ఒక ప్రణాళికాబద్ధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు గౌరవ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే క్రీడాకారిణి సురేఖ అందరూ కూడా కలిసి, అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో ప్రతి డిసెంబర్ మాసము ఇదే తారీఖున దీన్ని పెద్ద ఎత్తున క్రీడల్ని ప్రోత్సహించాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతిభ కలిగినటువంటి వాళ్ళని పైకి తీసుకురావాలి, ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని క్రీడలలో తీసుకురావాలి, యువతలో తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రారంభించారు. అన్ని స్థాయిల్లోనూ విశాఖపట్నంలో ఫైనల్గా ఒక ప్రోగ్రాం పెట్టి ప్రైజ్ మనీస్ ఇవ్వటము, అలాగే ప్రతిభ, ఎందుకంటే మనం క్రీడల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ జిల్లా మొత్తం 605 సెక్రటేరియట్స్లో మన ఆడుదాం ఆంధ్ర క్రీడా ఉత్సవాలు ఇనాగరేట్ అయినాయి. గౌరవ సీఎం గారు గుంటూరులో ఇనాగరేట్ చేయడం, ఇక అన్ని నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు చేయడం జరిగింది. జిల్లా స్థాయి కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలో బసవపున్నయ్య స్టేడియంలో స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ గారు చేతుల మీదుగా ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. సుమారుగా ఎన్టీఆర్ జిల్లాలో ఒక 11,500 టీములు ఈ 605 సెక్రటేరియట్లో ఈ కంటెస్ట్ అనేది ఈ 3 వారాలు జరుగుతుంది. ఒక గొప్ప క్రీడా ఉత్సవం ఇది. ఎప్పుడు కూడా ఇన్ని సెక్రటేరియట్స్లో కొన్ని లక్షల మందిని ఒకేసారి ఇటువంటి 5 ఈవెంట్స్లో ఆడించడం అనేది నాకు తెలిసి దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి చరిత్ర అనేటువంటిది ఇప్పుడు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. దీనికి ఇప్పటికే తెలిసిన 1,17,000 మంది దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఈ 605 సెక్రటేరియట్లో సుమారు 11,500 టీములు దీంట్లో కంటెస్ట్ కావడం, ఈ 3 వారాల తర్వాత ఒక 2 వారాలు మండల స్థాయిలో జరగడము, తదుపరి కాన్స్టిట్యున్సీ స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, చివరికి ఫిబ్రవరి 10th మన రాష్ట్ర స్థాయి కార్యక్రమం మన విశాఖపట్నంలో జరుగుతుంది. ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే టోర్నమెంట్కి ఇనాగరేషన్ జరగడం జరిగిందండి. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మన ఏపీలో ఇంతవరకు ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్ జరగలేదు. సో ఇది ఫస్ట్ టైం అన్నమాట. అండ్ దీనివల్ల ఎవరైతే స్పోర్ట్స్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, ఇంట్రెస్ట్ ఉండి సపోర్ట్ లేకనో లేకపోతే గైడెన్స్ లేకనో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఇదిగా ఉపయోగపడుతుంది ఈవెంట్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి టాలెంట్ సర్చ్ అండ్ టాలెంట్ హంటింగ్ ప్రోగ్రామ్ కూడా తీసుకుంటారు. వాళ్ళకి టాలెంట్ ఉండి నిజంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళని మంచి అకాడమీస్కి వాటికి కూడా రిఫర్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇందులో స్పెషల్గా ఏంటంటే మెన్ ఒకటే కాదు, విమెన్కి కూడా, అమ్మాయిలకి కూడా ఇది ఈక్వల్గా టోర్నమెంట్ అనేది పార్టిసిపేషన్కి ఉపయోగపడుతుంది. ఎవరైతే మనకి చాలా తక్కువ ఉన్నారు విమెన్ లేదు అమ్మాయిలు స్పోర్ట్స్లో, సో దీనిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇందులో ఏదన్నా సాధిస్తే లేదు మంచిగా పర్ఫామ్ చేస్తే ఇంకా ముందుకి వాళ్ళని సపోర్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఉపయోగపడుతుంది. సో ఈ ఈవెంట్ ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేపిస్తున్నందుకు దీని ద్వారా హెల్త్ కూడా మంచిగా మెరుగుపరచుకోవడానికి వీలుగా ఇది చేయడం జరిగింది. సో గవర్నమెంట్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఒక స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని బీసెన్ రోడ్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడంతో పాటు లక్కీ డ్రాలో బహుమతులను కూడా అందజేస్తుంది. ప్రత్యేక ఆఫర్లు నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. నిన్న నిర్వహించిన బంపర్ డ్రాలో రమ్య అనే మహిళ ఆల్టో కార్ను గెలుచుకున్నారు. వీక్లీ డ్రాలో 56 మంది పలు బహుమతులను గెలుపొందారు. బీసెన్ రోడ్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై కూపన్లు అందజేసి వీక్లీ డ్రా, బంపర్ డ్రా ద్వారా విలువైన బహుమతులను అందజేస్తున్నారు. నిన్న సాయంత్రం వినియోగదారుల సమక్షంలో వినియోగదారులతో వీక్లీ డ్రా, ట్రాఫిక్ ఎస్ఐ బేగ్ బంపర్ డ్రా తీశారు. బంపర్ డ్రాలో రమ్య అనే మహిళ ఆల్టో కారును గెలుపొందారు. ఈ సందర్భంగా స్టోర్ మేనేజర్ చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ నిన్న సాయంత్రం వీక్లీ లక్కీ డ్రా, బంపర్ డ్రా తీశారన్నారు. వీక్లీ లక్కీ డ్రాలో 14 మంది వెట్ గ్రైండర్లు, 14 మంది స్మార్ట్ వాచీలు, 14 మంది సిల్వర్ గ్లాసులు, 14 మంది ఎల్ఈడి టీవీలు గెలుపొందారన్నారు. బంపర్ డ్రాలో రమ్య ఆల్టో కార్ను గెలుచుకున్నారని చెప్పారు. వినియోగదారుల సమక్షంలో వినియోగదారుల చేతుల మీదుగా తీయటం జరిగిందన్నారు. జనవరి 6న వీక్లీ డ్రా, 15న బంపర్ డ్రా ఉంటుందని, బంపర్ డ్రాలో 3 ఆల్టో కార్లను గెలుచుకునే అవకాశం ఉందన్నారు. కేవలం 500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక కూపన్ ఇస్తామని వినియోగదారులు అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చెప్పారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పండు ముసలి వరకు అవసరమైన వస్త్రాలు ప్రత్యేక ఆఫర్లతో లభిస్తాయన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ విజయవాడ తరపున ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ అలానే న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన షోరూంలో లక్కీ డ్రా అలానే క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని కార్ని ఆల్టో కార్ని బంపర్ డ్రా తీయటం జరిగింది. ఇవి లక్కీ డ్రాలో వీక్లీ డ్రాలో 14 మందికి వెట్ గ్రైండర్లు, 14 మందికి స్మార్ట్ వాచ్లు, 14 మందికి సిల్వర్ గ్లాసులు, 14 మందికి ఎల్ఈడి స్మార్ట్ టీవీలు అలానే ఒక ఆల్టో కార్ని బహుమతిగా ఈరోజు లక్కీ డ్రాలో తీయటం జరిగింది. కస్టమర్ల సమక్షంలో వాళ్ళ చేతుల మీదుగా తీసాము. చాలా ఆనందదాయకంగా ఉంది. అలానే ప్రతి ఒక్కరు కూడా మీ అదృష్టాన్ని రేపు మళ్ళీ జనవరి 6వ తారీఖున వీక్లీ డ్రా ఉంటుంది. అలానే జనవరి 15వ తారీఖున మళ్ళీ ఇలానే బంపర్ డ్రా ఉంటుంది. జనవరి 15 జరిగే బంపర్ డ్రాలో 3 ఆల్టో గారు గెలుచుకునే అవకాశం ఉంది. అందువల్ల మీరు మీ కుటుంబానికి కావాల్సిన ప్రతి వస్తువు మన దగ్గర పర్చేజ్ చేసుకుని కేవలం 500 రూపాయలకు ఒక కూపన్ ఇస్తాము. మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సంతోషకరమైన పండుగ పర్వదినాల్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో పర్చేజ్ చేసుకుని మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వైసీపీ ప్రభుత్వం అవినీతిని వ్యవస్థీకృతం చేసిందని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. మద్యపాన నిషేధం అంటూ మోసం చేసిందని విమర్శించారు. ల్యాండ్, శాండ్, లిక్కర్తో కోట్లాది రూపాయల ముడుపులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ముట్టాయని ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వంలో దీర్ఘకాలంగా పనిచేసిన తహసీల్దార్ స్థాయి వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని తెలియజేశారని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో వైసీపీ ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తుందని వివరించారు. ల్యాండ్, శాండ్, లిక్కర్తో కోట్లాది రూపాయల ముడుపులు వైసీపీ పెద్దలకు అందుతున్నాయని పీసీసీ అధ్యక్షులు ఆరోపించారు. మద్యపాన నిషేధం అంటూ రాష్ట్ర ప్రజలను సీఎం జగన్ మోసం చేశారని ఆయన విమర్శించారు.
డిజిటల్ మనీ అంటూ చెప్పే ప్రధాని మోడీకి ఆంధ్రప్రదేశ్లో జరిగే మోసాలు కనపడటం లేదా అంటూ ప్రశ్నించారు. తహసీల్దార్ స్థాయి వ్యక్తి చెప్పినవన్నీ నిజాలేనని ఆయన అన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు దిక్కులేని పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 11 లక్షల కోట్లు అప్పుల్లో ఉన్న కొందరు పెద్దలు అన్ని దోచుకుని అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్కి సంబంధించి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మోడల్ ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టో 100% ఇంప్లిమెంట్ చేశారని చెప్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టో మద్యపాన నిషేధం అని పెట్టారు. మద్యపాన నిషేధం అనేటువంటిది స్లోగా డైల్యూట్ చేసుకుంటూ వచ్చి ప్రభుత్వం నుంచి ప్రైవేట్ కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళి రోజు కోట్ల రూపాయల కలెక్షన్. అది డిజిటల్ మనీ అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ కానీ, నల్లధనాన్ని రద్దు చేస్తున్నాను అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ కానీ, కళ్ళుండి చూడలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏ వైన్ షాప్కి వెళ్ళినా క్రెడిట్ కార్డు మీద కానీ డెబిట్ కార్డు మీద కానీ మనం లిక్కర్ బాటిల్ కొనలేము, ఓన్లీ క్యాష్ తోటే కొనాలి. అది ఎందుకు జరుగుతుంది? పెర్ డే కోట్లాది రూపాయలు కావలసిన వారికి అందరికీ కూడా ముడుపుల రూపంలో వెళ్తున్నాయి. అది కూడా చాలా నాసిరకమైనటువంటి మందు. ఎక్కడా లేని విధంగా అఫీషియల్ బ్రాండ్స్ ఎవరు కూడా అమ్మేటువంటి పరిస్థితి లేదు. లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పాప మా తహసీల్దార్ గారు చెప్పారు, ప్రభుత్వంలో వస్తున్నటువంటి పెద్దలందరికీ మేము చూడలేక చేయలేక ప్రోటోకాల్ చూడలేక కరప్షన్ చేయవలసి వస్తుంది అని చెప్పారు. సో ఈ విధంగా ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు దేశ చరిత్రలు ఎక్కడా చూడలేదు. వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీ రోడ్ సాయిబాబా గుడి సెంటర్ కార్యాలయం దగ్గర ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆల తారక రామారావు ఆధ్వర్యంలో వంగవీటి రంగ 35వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వక్తలు ప్రసంగించారు. అనంతరం ఫ్రూట్స్ పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎక్స్ ఎమ్మెల్యే బోండా ఉమా, టీడీపీ పక్ష ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, ఆల తారక రామారావు పాల్గొని మాట్లాడారు. ఈరోజు విజయవాడ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగ గారి 35వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆ మహానుభావుడికి ఘన నివాళులర్పిస్తూ వాడలా ఆయన వర్ధంతి కార్యక్రమాల్ని సేవా కార్యక్రమాలుగా నిర్వహించడం జరుగుతూ ఉంది. 35 సంవత్సరాల కిందట రంగ గారు చనిపోయినా మరి నేటికి కూడా ప్రజల గుండెల్లో పేదల గుండెల్లో రంగన్నగా పిలువబడే రంగగారు మరి ఎప్పటికీ కూడా మరవలేనటువంటి నాయకత్వం, మరవలేనటువంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే ఒక సింగిల్గా ఒక వ్యక్తిగా ఆయన ఆ రోజు బలమైనటువంటి వ్యవస్థల మీద పోరాడేవాడు పేదల పక్షంతో. ఏ పేదవాడికి కష్టం వచ్చినా నేనున్నానని వాళ్ళ తరపున అవతల వ్యక్తులు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత పెద్ద వ్యవస్థ అయినా ఆ వ్యవస్థల మీద పోరాడి పేదలకు అండగా ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. మరి ఆయన నాయకత్వంలో ఆయన సహచరులుగా ఆయన వెనకాల నడిచిన వాళ్ళం మేము. మరి ఇవాళకి కూడా మేము పేదల పక్కన మరి నిలబడతా ఉన్నామంటే ఆయన ఇచ్చినటువంటి ధైర్యం, ఆయన స్ఫూర్తే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం.
ఖచ్చితంగా రాబోయే రోజులు కూడా ఆయన ఆశయాల సాధన కోసం ఏ పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలని ఆయన మాకు నేర్పించాడో దాని ఆశయ సాధన కోసం ఎప్పుడు కూడా అండగా ఉంటాము. ఈరోజు ఆల్ ఇండియా కోఆపరేషన్ ఆధ్వర్యంలో 35 సంవత్సరాలు గడిచినా కానీ పేదల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి వ్యక్తికి ఈ సేవ చేసుకోవటం నాకు ఎంతో గర్వకారణం. ఎందుకంటే కాపు జాతిలో పుట్టిన ఆయన అన్ని కులాల వారికి సముచితంగా న్యాయం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. వాళ్ళ న్యాయం కోసమే చనిపోయినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఈరోజు చేసేటటువంటి ఈ కార్యక్రమంలో నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఆళ్ళ తారక రామారావు ఆధ్వర్యంలో మరి సింగనగర్లో ఘనంగా వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు బోండా ఉమా గారు. మరి వంగవీటి మోహన్ రంగా గారికి చాలా ప్రధానమైనటువంటి అనుచరులుగా ఉన్నటువంటి బోండా ఉమా గారు మొదటి నుంచి కూడా బోండా ఉమా గారు రంగా గారి అడుగుజాడల్లో నడిచి రంగా గారి ఆశయాల సాధన కోసం ఈరోజు విజయవాడ నగరంలో గత 20-25 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి బోండా ఉమా గారు. మరి ఈరోజు మనం చూసినట్టయితే 35 సంవత్సరాలైనా చనిపోయి 3 దశాబ్దాలు దాటినా కానీ రంగా గారి మీద అభిమానం రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతుందే తప్ప ఎక్కడా కూడా తగ్గే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా కాకుండా వాళ్ళకంటే ఎక్కువగా 2 లక్షల విగ్రహాలు కోస్తా ఆంధ్రాలో ఈరోజు వంగవీటి మోహన్ రంగా విగ్రహాలు ఏర్పాటు చేశారంటే మరి ఆ మహానుభావుడికి మరి అందరూ కూడా చేతులెత్తి దండం పెట్టాల్సిన పరిస్థితి. రిక్షా కార్మికుడి దగ్గర నుంచి ఆటో పుల్లర్ వరకు ఎవరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే నేనున్నానని చెప్పి ఆ రోజు మరి పోరాటం చేసినటువంటి మహనీయుడు మరి వంగవీటి మోహన్ రంగా గారు. ప్రజలందరూ కూడా ఆయన అడుగుజాడలో నడిచి రాష్ట్ర అభివృద్ధికి ప్రజల యొక్క ఎదుర్కొన్న సమస్యల పోరాటానికి కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రంగా గారు ఒకటే చెప్పేవాళ్ళు, చేయి కలుపు చేయి జారదు గెలుపు అనేవాళ్ళు. ఆ రకంగా మనం ఉమాగారితో పాటు మనం చేయి గెలిపి మనం రేపొద్దు రానున్న కార్పొరేషన్ అసెంబ్లీ ఎన్నికల్లో మరి బోండా ఉమా గారు అత్యధిక మెజార్టీతో సెంట్రల్ నియోజకవర్గంలో గెలిపించుకోవాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కూడా మంచి మెజార్టీతో అధికారంలో తీసుకొచ్చే బాధ్యత మనందరి మీద అని చెప్పి తెలియజేసుకుంటూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తూ నైపుణ్యమున్న క్రీడాకారులను వెలుగులోకి తేవటమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుదామాంధ్ర కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఈ మేరకు అవినాష్ మాట్లాడుతూ ఈ యువతలో క్రీడా స్ఫూర్తి పెంచేందుకే ఆడుదామాంధ్ర అని ఈ నెల 26 నుండి రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుణదలలోని బిషప్ గ్రేసీ స్కూల్లో ఆడుదామాంధ్ర ప్రారంభ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గంలో కూడా ఇప్పటికే వందలాదిగా యువకులు ఆడుదామాంధ్రకు తమ పేర్లు నమోదు చేసుకున్నారని, వారందరికీ ప్రభుత్వమే క్రీడా పరికరాలు అందిస్తున్నట్లు దేవినేని అవినాష్ తెలిపారు. వార్డు సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. నైపుణ్యం ఉండి కూడా ఆర్థిక కారణాలతో ఎంతో మంది పేద విద్యార్థులు వెలుగులోకి రావటం లేదని, అలాంటి వారందరినీ ప్రోత్సహించి క్రీడా రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. 45 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తూర్పు నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయి కప్పు గెలవాలని ఆశిస్తున్నానని అన్నారు. అనుభవశాలి అని చెప్పుకునే చంద్రబాబు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు పెట్టారని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా మైదానాలు కూడా వీలైనంత త్వరగా పూర్తి అవుతున్నాయని, త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే నిర్వహించబోయే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు ఘనంగా విజయవాడ నగరంలో ప్రారంభించడం జరుగుతుంది. వేలాది సంఖ్యలో యువకులు ఆదివారం అయినా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయానికి మేము మద్దతుగా ఉన్నామని చెప్పని ఆదివారం పూటైనా ఈరోజు వేలాదిగా తరలి వచ్చిన యువకులందరికీ గారు పేరు పేరున నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షుడు వారు నిర్వహించిన కార్యక్రమం, యువకులందరూ గారు ముందుకొచ్చి సామాన్య కుటుంబాలు ఉన్న మేమందరం గారు ఆటల పట్ల మాకు అవకాశాలు రాకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాలోని ప్రతిబంధి గారు వెలికి తీసే ఒక అవకాశం ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు అందించడం జరుగుతుంది. ఈరోజు సచివాలయం లెవెల్ నుంచి నియోజకవర్గం స్థాయి దాకా
తర్వాత రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళి అక్కడ ప్రతిభ కనబరిచిన ప్రతి ఒక్కరికి గారా ఈరోజు నేషనల్స్లో ఇంటర్నేషనల్ ఆడే అవకాశం కానివ్వండి, ప్రోత్సాహం కానివ్వండి జగన్ గారి నాయకత్వంలో ఏర్పడే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెడతాం గారు జరుగుతుంది. ఈరోజు చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా మనం ఆడదాం ఆంధ్ర ఈ ప్రోగ్రాం మనం మొదలు పెడుతున్నాము. ఆడదాం ఆంధ్ర అంటే ఇప్పటికీ మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఒక 5 రకాల గేమ్స్లో, ఫిజికల్ గేమ్స్లో మన పబ్లిక్ నుంచి సచివాలయం లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు మనం పార్టిసిపేట్ చేస్తున్నాము. దీంట్లో 5 రకాల గేమ్స్ ఉన్నాయి. క్రికెట్, దాని తర్వాత బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, ఈ 5 రకాల గేమ్స్ మనం కాంపిటేటివ్ కేటగిరీలో పెట్టాము. నాన్ కాంపిటేటివ్ కేటగిరీ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే దీంట్లో యోగా ఇలాంటి కేటగిరీస్ కూడా మనం పెట్టాము. ఇప్పటి వరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అంటే విజయవాడ సిటీ నుంచి 33,000 రిజిస్ట్రేషన్స్ మన దగ్గర వచ్చింది. అంటే 33,000 పీపుల్ ఆర్ రెడీ టు పార్టిసిపేట్. ఇది కాకుండా ఒక 4,500 టీమ్స్ మనం ఫామ్ చేశాము. సో ఈ రోజు నుంచి మన ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే, ఈరోజు మ్యాచెస్ స్టార్ట్ చేస్తే ఫిబ్రవరి 2 వరకు ఈ మ్యాచెస్ కంటిన్యూ అవుతాయి. 45 రోజు ఈ ప్రోగ్రామ్ ఉంది. ఒకవేళ మీరు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేయలేదు, పొరపాటున మిస్ అయింది అంటే మీరు ఆన్ ద స్పాట్ వచ్చి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. దయచేసి మీరు టీం తీసుకొని మీరు ఇక్కడికి వచ్చి ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడికి కూడా మీరు ఆడవచ్చు. దీనికి షెడ్యూల్ కూడా ప్రతి సచివాలయంలో మనం పెడుతున్నాము. సో ప్రతి 3 నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గం వారీగా కూడా అక్కడ కాంపిటీషన్స్ అవుతాయి. సచివాలయం నుంచి టీం గెలిచిన తర్వాత నియోజకవర్గంలో మనం కాంపిటీషన్ పెడతాము. దీని తర్వాత డిస్టిక్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్లో. ఈరోజు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం గుంటూరులో ప్రారంభం అవుతుంది. తప్పకుండా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో బిషప్ గ్రేసీ స్కూల్లో ఇక్కడ కమిషనర్ గారు మరియు స్థానిక కార్పొరేటర్, తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్స్ అందరం కూడా కలిసి ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో మేము అందరం పాల్గొనడం జరిగింది. నిజంగా ఈ యొక్క కార్యక్రమం గురించి చెప్పాలంటే గత నెల రోజుల నుంచి రిజిస్ట్రేషన్ ద్వారా ఎంతోమంది సచివాలయం పరిధిలో యువకులందరూ 15 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరూ పాల్గొనడం జరిగింది. ఒక యువకులే కాదు, మహిళలు కూడా, పెళ్ళైన పిల్లలు కూడా వాళ్ళకు ఉత్సాహంగా అనిపించి ఇంట్లో ఉండే గృహిణులు కూడా వాళ్ళల్లో ఏదైతే స్పోర్ట్స్ స్పిరిట్ ఉన్నా కానీ బయటికి రాని వాళ్ళు కూడా ఈరోజు జగనన్న ప్రతిదీ కూడా ముంగటికి తీసుకొస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా చాలా ఆహ్లాదకరంగా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే నిజంగా జగనన్న ఆలోచన ప్రతిదీ కూడా 2 అడుగులు ముందుకేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఒక పక్క ఆరోగ్య సురక్ష కానీ సచివాలయం వ్యవస్థ కానీ అంతకు మించి ఈరోజు యువకుల్లో కూడా, ఎందుకంటే యువకుల్లో చాలామంది వాళ్ళకి కొన్ని స్పోర్ట్స్ ఆడాలన్నా వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉండి చాలామంది రాలేని పరిస్థితిలో ఉంటారు. కానీ వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా ప్రోత్సాహంగా ఆడుదాం ఆంధ్రాలో పాల్గొనటం కాదు, వారు ఏదైనా బాగా మంచి ఆట వాళ్ళైతే వాళ్ళకు కూడా స్ఫూర్తినిస్తూ ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం వాస్తవంగా నిజంగా మరి మానవులకి ఆరోగ్యం ఎంత ముఖ్యం, చదువు ఎంత ముఖ్యం, దీనిలో భాగంగానే స్పోర్ట్స్ కూడా అదే ప్రిఫరెన్స్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. మరి ఈ రోజున దాదాపు 11:30కి ఏంటో గుంటూరులో స్టార్ట్ చేస్తారు. దానిలో బాగున్నారు ఈ 3 నియోజకవర్గంలో, తూర్పు నియోజకవర్గం, సెంట్రల్లో, 1 టౌన్ దాదాపు 35,000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఇస్తే కనుక స్పాట్లో వాళ్ళకు కూడా అర్హులే. మరి ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే మా డివిజన్ నుంచి గెలవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్య అతిథులు డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారు రానున్న ఎలక్షన్లో సీఎంగా గెలవాలని, అదే తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గెలిపిస్తారని ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వంగవీటి రంగా వైఎస్ఆర్లు పేద ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ బ్రతికే ఉంటారని 36వ డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ అన్నారు. డివిజన్లోని తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ పులపా కృష్ణతో కలిసి రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. రంగా ఆశయ సాధనకు కృషి చేస్తామని, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.
రోజున మన వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి వేడుకలు చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా అంటే ప్రతి ఒక్కళ్ళ కూడా గుండెల్లో నాటిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక రాజశేఖర రెడ్డి గారు, అలాగే మన వంగవీటి మోహన్ రంగా గారు అని చెప్పి ఘనంగా చెప్పుకునే వ్యక్తులు వీళ్ళు. అలాంటిది ఈరోజు చనిపోయి 35 సంవత్సరాలు అయినా కూడా ప్రతి సంవత్సరం గ్రాండ్గా ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఇక్కడే కాక ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈరోజు రంగా గారి గురించి అంత గ్రాండ్గా అన్ని విగ్రహాలు ఓపెన్ చేసి ఇంత గ్రాండ్గా చేస్తున్నారంటే వాళ్ళు చేసిన పేద ప్రజలకి ఎవరైతే ఉన్నారో నేనంటూ ఉన్నానో భరోసా ఇచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈరోజున మనం ఘనంగా చెప్పుకునే వంగవీటి మోహన్ రంగా గారు. ఈరోజు మా డివిజన్లో 36వ డివిజన్లో ప్రతి సంవత్సరం ఆయన రంగా గారి ప్రతి కార్యక్రమంలో కూడా మేము ఉన్నాం అంటూ, అలాగే వైసీపీ కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసికట్టుగా ఆయన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క డివిజన్లో ప్రతి ఒక్క కార్యక్రమం రంగా గారి ముందుకు తీసుకెళ్లడం చాలా అరుదుగా మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. గతంలో చూసాం మనం ఎక్కడ చాలామందిని ఎంత గొప్పగా చెప్పుకుంటే నాయకుడు ఎవరైనా కనిపించలా మాకు. ఈ రోజున ఇంత గొప్పగా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా రంగా గారిని ఆశ్రయంగా తీసుకొని బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ఏ విషయం వచ్చినా సరే అలా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, అలాగే మా కార్పొరేటర్గా, అలాగే కార్యకర్తగా ప్రతి ఒక్కరు కూడా ముందుంటామని చెప్పి చేసుకుంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా మేము రంగా గారి అనుచరులతో సహా ముందుకెళ్తూ ప్రతి ఒక్క విషయంలో ముందుంటామని చెప్పి. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి మల్లాది విష్ణు గారి ఆదేశాల మేరకు 36వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బాలగోవింద్ గారి ఆధ్వర్యంలో గాంధీనగర్లో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా పేద ప్రజలకి ఆహార పొట్లాల పంపిణీ, అలాగే పళ్ళు, పాలు ఇటువంటి కార్యక్రమాలు బాలగోవింద్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. అలాగే వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలని స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా ప్రజాసేవలో ముందుకెళ్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం. పేద ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకులు వంగవీటి మోహన రంగా అని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దుర్గాపురం గులాబీ తోటలో విఎం రంగా గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషు, స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాంతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం వంగవీటి మోహన రంగా అని అన్నారు. సాయం కోరి వచ్చిన వ్యక్తికి నేనున్నానంటూ భరోసా కల్పించేవారన్నారు. నిరుపేదల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటాలు చేయడంతో పాటు సమాజం పట్ల బాధ్యతగా ఉండేలా విద్యార్థి సంఘాల్లో అవగాహన కల్పించేవారని చెప్పుకొచ్చారు. కనుకనే రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా స్టార్ క్యాంపైనర్గా రంగాన్ని ప్రచారానికి ఆహ్వానించేవారని గుర్తు చేశారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సహకారంతో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికై నగర ప్రజలకు విశేష సేవలందించారని చెప్పారు. అటువంటి నేత గురించి ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఇంకా మిగిలే ఉంటుందన్నారు. రంగా గారి లాంటి నేతలు ఇద్దరు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మార్చివేయొచ్చని, ఆనాడు కోలా ప్రభాకర్ రావు అన్న మాటలు అక్షర సత్యమని మల్లాది విష్ణు అన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు ఆయన ఒక రోల్ మోడల్గా అభివర్ణించారు. 1983 నుంచి 1989 వరకు నాటి తెలుగుదేశం ప్రభుత్వం నిరంకుశ విధానాలపై రంగా చేసిన అలుపెరగని పోరాటాలను ఈ సందర్భంగా మల్లాది విష్ణు గుర్తు చేశారు. అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా రోడ్డుపై ఆమరణ నిరాహార దీక్ష చేసిన దీశాలి అని పేర్కొన్నారు. తనపై నాటి టీడీపీ ప్రభుత్వం ఎన్ని దాష్టికాలకు తెగబడినా ఎక్కడా వెనుకంజ వేయకుండా వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారన్నారు. శిరోముండనం, లాకప్ డెత్తులు వంటి దుశ్చర్యలకు తెగబడుతూ నాటి ఎన్టీఆర్ ప్రభుత్వం పౌరుల హక్కులను కాలరాస్తున్న తరుణంలో ప్రజలకు అండగా నిలిచారన్నారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోలీస్ బిల్ తీసుకొచ్చిన సమయంలో పేదల తరపున పోరాటాలు చేసిన ఏకైక నాయకులు రంగా గారని చెప్పారు. ఆయన నాయకత్వంలో విజయవాడ నగరం ఉద్యమాలకు వేదికగా మారిందన్నారు. గాంధీనగర్ సబ్ జైల్లో ఉండి కూడా కృష్ణలంక డివిజన్ నుంచి కార్పొరేటర్గా గెలుపొందిన వ్యక్తి విజయవాడ చరిత్రలో ఒక్క రంగానని వ్యాఖ్యానించారు. ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి 35వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ డివిజన్లో ఉన్నటువంటి కొండాయిగుట్ట బలరాం గారు, అలాగే మల్లేశ్వరి గారు, కొరుటి శివ,
ఇంకా సీను, ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ కూడా కలిసి ప్రేమతో మన ప్రీతమ నేతని విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఈరోజు మనందరం కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, జారారెడ్డి గారు, ఇంకా చాలామంది ఇన్ఛార్జీలు, వివిధ హోదాల్లో వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాతోటి కార్యకర్తలు, మిత్రులు దీనికోసం 6 నెలలుగా అహర్నిశలు కృషి చేసి ఈరోజు మన మధ్య వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం రంగా గారితో పాటు పనిచేసి రంగా గారి స్ఫూర్తితో ప్రజలకి సేవ చేయాలి అనే ఒక లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం. చాలా ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడి ఈ విగ్రహావిష్కరణకి పూనుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తా ఉన్నా. అట్లాగే 2 విషయాలు చెప్పాలి. వంగవీటి మోహన్ రంగా గారు తెలుగుదేశం పార్టీ అండ్ చంద్రబాబు నాయుడు సంబంధించి కుట్రతోనే ఆయన యొక్క మరణం జరిగింది. ఇది రాష్ట్రంలో ప్రతి ఒక్క చిన్నపిల్లని అడిగినా చెప్తారు. భౌతికంగా వంగవీటి మోహన్ రంగా గారిని మన ముందు లేకుండా చేయగలిగారు, కానీ ఆయన మనసు ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళలో కూడా, ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా వంగవీటి మోహన్ రంగా గారిని పుట్టించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో పడ్డ బాధలు, ఆయన కష్టాలు, అప్పట్లో ఎంత ఆర్థిక వ్యవస్థ లేదు, సెల్ ఫోన్ వ్యవస్థ లేదు, ఎన్నో రకాలుగా బాధలు పడి ఆయన రాజకీయంగా ఎదుగుతున్నటువంటి తరుణంలో ఆయన్ని తుదిపట్టించడం జరిగింది. అట్లాగే యునైటెడ్ ఇండిపెండెన్స్ నుంచి రంగారు బతుకున్నప్పుడు మేము సిటీ వైస్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ నా డివిజన్ లో రంగన్న విగ్రహం ఏర్పాటు చేయడం నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు గట్టిగా చెప్పట్లు, ఎందుకంటే మా విష్ణన్న ఇక్కడ పెట్టించటం గట్టిగా వినబడట్లేదు. ఎందుకంటే ఈ విగ్రహం ఇక్కడ పెట్టించడానికి విష్ణన్న సహాయ సహకారాలు మాకు అందించారు. అందుకని నేను ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగన్న గారి గురించి చెప్పాలంటే నాకు వయసు చాలదు, అంత అనుభవం కూడా లేదు. కాకపోతే ప్రతి చిన్నవాడిని ఎవరిని అడిగినా రంగన్న పేద ప్రజలకు ఎంతో ఆయన సేవ అందించాడు. ప్రతి హృదయాల్లో కూడా రంగన్న అభిమానులు ఉన్నారు. ఆయన ఎప్పుడూ మర్చిపోలేము. ఇప్పటికి 35 ఏళ్ళు వచ్చినా కూడా ఆయన్ని మర్చిపోలేదు. 100 ఏళ్ళు వచ్చినా కూడా ఆయన మరవరు కూడా. ఆయన అంత మంచి పనులు చేసిన వ్యక్తికి మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆయనకి. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విజయవాడ నగర ప్రజల కోసం శుభమస్తు షాపింగ్ మాల్ ప్రత్యేక ఆఫర్లతో పాటు లక్కీ డ్రా ద్వారా విలువైన బహుమతులను గెలుచుకునే అవకాశాన్ని కల్పించింది. లక్కీ డ్రాలో ఎలక్ట్రికల్ స్కూటర్లను అందజేస్తున్నారు. లక్కీ డ్రాలో స్కూటర్లు గెలుపొందిన 3 వినియోగదారులకు సూర్యారావుపేట సీఐ వెంకటేశ్వరరావు నిన్న ఎలక్ట్రికల్ స్కూటర్ తాళాలను అందజేశారు. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్లో వినియోగదారుల కోసం ప్రతిరోజు లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. లక్కీ డ్రాలో భాగంగా ఎలక్ట్రికల్ స్కూటర్లు గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధాన కార్యక్రమం నిన్న నిర్వహించారు. సూర్యారావుపేట సీఐ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు స్కూటర్ తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్లో మొత్తం 37 ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రాలు తీయడం జరిగిందని, విజయవాడ షాపింగ్ మాల్ తరపున 3 వెహికల్స్ వచ్చాయని చెప్పారు. శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. తమ షాపింగ్ మాల్లో కేవలం 1000 రూపాయల కొనుగోలు నుంచి 55,000 రూపాయలు విలువ గలవి ఏమైనా కొనుగోలు చేస్తే వారికి ఎలక్ట్రికల్ స్కూటర్, అలాగే 7,15,000 రూపాయల విలువ గల హోండా న్యూ అమేజ్ కార్లు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా 1+1 ఆఫర్లతో పాటు 1+2 ఆఫర్లు కూడా ప్రత్యేక కౌంటర్లో కల్పిస్తున్నామని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
ఇప్పుడు సోమస్తు షాపింగ్ మాల్ మొత్తం 37 లక్కీ డ్రా వాళ్ళ షాపింగ్ తరపున శుభమస్తు షాపింగ్ మాల్ తరపున 37 వెహికల్స్కి డ్రా చేయడం జరిగింది. అలాగే విజయవాడ షాపింగ్ మాల్ తరపున 3 వెహికల్స్ వచ్చినాయి. ఈ 3 బహుమతులు వాళ్ళకి విజేతలకి అందజేయడం అయింది. థ్యాంక్ యూ. శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రతి 1000 రూపాయల కూపన్కి ఒక గిఫ్ట్ కూపన్ అందజేయడం జరిగిందండి. దాంట్లో గెలుపొందిన వాళ్ళకి ఈరోజు బైక్ అందజేయడం జరుగుతుంది. మా ముఖ్య అతిథిగా సూర్యారావుపేట సీఏ గారు వెంకటేశ్వర గారు రావడం జరిగిందండి. వాళ్ళకి మా శుభమస్తు షాపింగ్ మాల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. గెలుపొందిన వారికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇదే కాకుండా క్రిస్మస్కి ఈరోజు కారు ఒకటి ఉందండి, సంక్రాంతి కారు ఉంది. ప్రతి ఒక్క కస్టమర్ దీన్ని వినియోగించుకోవాలి. క్వాలిటీలో కానీ నాణ్యతలో కానీ రాజీ లేకుండా మన గత 5 సంవత్సరాల నుంచి పోటీ మార్కెట్లో కస్టమర్కి అందజేయటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లను వినియోగించాలని కోరుతున్నామండి. మరి ముఖ్యంగా ఈరోజు మేము పిలవంగానే మా ముఖ్య అతిథిగా విచ్చేసిన సూర్యారావుపేట సీఐ గారికి మా శుభమస్తు తరపున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వైద్య సేవలు పొందిన వారు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు అర్జీలు పెట్టుకోగా నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్కి చెందిన గంధం లోక్య 90,000, భీమాల కరుణాకర్ 1,30,000, 6వ డివిజన్కి చెందిన ఉడిగి నాగేశ్వరరావు 25,000, పమిడిమర్రి వెంకటేశ్వరరావు 1,10,000 వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు కాగా మంగళవారం తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లు భీమిశెట్టి ప్రవళిక, వియ్యపు అమర్నాథ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు భీమిశెట్టి బాబు, సొంగ రాజ్ కమల్, పొనుగుపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 26,000 రూపాయల వేతనం చెల్లించాలని, రద్దు చేసిన సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని తదితర కోర్కెల సాధనకై సిఐటియు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె ప్రారంభమైంది. విజయవాడలో సుమారు 5,000 మంది వివిధ విభాగాల కార్మికులు తెల్లవారుజాము నుండే సమ్మె ప్రారంభించారు. పారిశుద్ధ పనులు సంపించాయి. మంచినీటి సరఫరా, డ్రైనేజ్, పార్కులు, ఇతర విభాగాల కార్మికులు సమ్మెలో భాగస్వాములయ్యారు. వెహికల్ డిపో కార్మికుల సమ్మెతో పారిశుద్ధ వాహనాలు నిలిచిపోయాయి. ధర్నా చౌక్ లో వేలాది మంది కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్, సిఐటియు, సిపిఎం నేతలు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ ఆందోళనలో సిహెచ్ బాబురావు, కె ఉమామహేశ్వరరావు, డి కాశీనాథ్, కె ధనలక్ష్మి, ఎన్సిహెచ్ శ్రీనివాస్, జ్యోతి బాసు తదితర నేతలు పాల్గొన్నారు. తొలి రోజు మున్సిపల్ కార్మికుల సమ్మె సక్సెస్గా నడుస్తూ ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు మాకు అందిన సమాచారం 105 నుంచి 110 మున్సిపాలిటీల్లో దిగ్విజయంగా సమ్మె జరుగుతూ ఉంది. వేలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణమే మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలి. చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలి. మేము డిమాండ్లు కోరుతున్నది ఒక్కటి కూడా కొత్తది కాదు. ఈ ముఖ్యమంత్రి గారే గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ పర్మనెంటు, సమాన పని సమాన వేతనం, సిపిఎస్ రద్దు. ఈ ప్రభుత్వం వచ్చిన 4.5 ఏళ్లలో ఇచ్చినటువంటి హామీలు ఇంజనీరింగ్ కార్మికులకి రిస్క్ అలవెన్స్, హెల్త్ అలవెన్స్, జీవోఆర్టీ నంబర్ 30 సవరించి వాటర్ సెక్షన్ ఇతర కార్మికులందరికీ కార్మిక శాఖ ప్రతిపాదనల మేరకు జీతాలు, పబ్లిక్ హెల్త్లోకి వచ్చేటువంటి చెత్త తరలించే వాహన డ్రైవర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మలేరియా పార్కుల్లో పనిచేసే వాళ్ళకి 6,000 రూపాయల హెల్త్ అలవెన్స్. ప్రభుత్వమే చెప్పింది. పోయినసారి సమ్మె సందర్భంగా 2 మంత్రులు వాగ్దానం చేశారు. మేమిద్దరం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇంజనీరింగ్ కార్మికులు 15,000 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. వీళ్ళకి లేవు, వచ్చిన వాళ్ళకి ఎత్తేసారు పారిశుద్ధ్య కార్మికులకి. ఇవి మేము అడుగుతుంది. మమ్మల్ని పర్మనెంట్ చేయ ముఖ్యమంత్రి గారు, మాకు సమాన పని సమాన వేతనమే. మున్సిపల్ కార్మికుల సమ్మె ఈరోజు విజయవంతమైంది. దాదాపుగా 4,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు పాల్గొన్నారు. రేపటి నుంచి కూడా అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి ఉత్తేజపూరితంగా ఈ సమ్మెలో పాల్గొనడానికి సిద్ధపడతా ఉన్నారు. కారణం 16 డిమాండ్లు పెడితే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఆర్థిక శాఖ పరిశీలన ఒకటి, పర్మనెంట్ కార్మికులకి 62 ఏళ్లు పెంచి ఓట్ల కోసం చూస్తూ ఉన్నావే జగన్మోహన్ రెడ్డి గారు. వాక్వా సిఎంఈలో పనిచేసే వాళ్ళకి
60ఏనా? 60 దాటినటువంటి ముసలమ్మలు ఎవరో చూడండి, వాళ్ళని పక్కన పెట్టండి అని చెప్పారండి. డైరెక్షన్ ఇస్తావా? కుదరదు. 62 ఏళ్ళు వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే అని చెప్పారని ఈ సందర్భంగా మేము కోరాం. అలాగే వాటర్ సప్లై, డ్రైనేజీ, పార్క్ సెక్షను, వెహికల్ డిపో, ఈ 4 విభాగాలకి సంబంధించి 21,000 ఇవ్వటమే కాదు, నువ్వు వీళ్ళని రెగ్యులరైజేషన్ చేసేదాకా, క్రమబద్ధీకరించేదాకా, పర్మనెంట్గా చేసేదాకా వీళ్ళకి ఇచ్చేటువంటి జీతం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దుర్గాపురంలో నూతనంగా నిర్మించిన చిట్యాల ఐలమ్మ కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విష్ణు. వెట్టి చాకిరీ నిర్మూలనకు జీవితాన్ని త్యాగం చేసిన వీరవనిత ఐలమ్మ అంటూ కితాబు. క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా శుభమస్తు సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ లో లక్కీ డ్రాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు. కస్టమర్లని ప్రోత్సహించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని స్పష్టం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. దేశంలో ఎక్కడా లేని విధంగా క్రీడలను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.